హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేస్తామండి. కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఎగ్జామ్ లోనూ చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అని మనకు తెలుసండి. అందులో భాగమైనటువంటి స్పోర్ట్స్ నుంచి కూడా ప్రతి ఎగ్జామ్ లోనూ 4 to 5 మార్క్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. వస్తున్నాయి కూడా 4 to 5 మార్క్స్ అనేవి ప్రతి ఎగ్జామ్ లోనూ రావడానికి అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్ లో స్పోర్ట్స్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ వీడియోలో నిన్న ప్రపంచ మేటి టెన్నిస్ దిగ్గజమైనటువంటి రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందండి. తద్వారా ఈ అంశం నుంచి మనకు ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే రావడానికి అవకాశం ఉంది. ఈయన తన కలక్తమైనటువంటి ఆటతో ప్రపంచంలో ఉన్నటువంటి మేటి క్రీడాకారులు కూడా తనకు అభిమానులుగా సంపాదించుకున్నటువంటి వ్యక్తే రోజర్ ఫెదరర్ గారు. అయితే ఈయన గ్రాండ్ స్లామ్స్ లో వచ్చేసరికి అత్యధికంగా 20 గ్రాండ్ స్లామ్స్ అయితే సాధించి కొంతకాలం క్రితము గ్రాండ్ స్లామ్స్ సాధించి నెంబర్ 1 గా ఉన్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరు క్రీడాకారులు వచ్చేసరికి నాదల్ మరియు జకోవిచ్. ఈయన నాదల్ ప్రస్తుతం నెంబర్ 1 గా ఉన్నటువంటి వ్యక్తి అండి. ఫస్ట్ ప్లేస్ 22 గ్రాండ్ స్లామ్ సాధించాడు. అట్లానే జకోవిచ్ వచ్చేసరికి జకోవిచ్ 21 సాధించి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ప్రస్తుతం వచ్చేసరికి 20 గ్రాండ్ స్లామ్స్ లో రోజర్ ఫెదరర్ థర్డ్ ప్లేస్ లో ఉండడం అనేది జరిగిందండి. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ఈ అంశము ప్రముఖంగా ఉంటుంది. అట్లనే ఈ వీడియోలోనూ దాంతో పాటు మన భారతదేశంలో ఉన్నటువంటి అంశాలు కూడా క్రోడీకరించి చదువుకోవడం వల్ల మనకి ఎగ్జామ్ లో ఉపయోగపడుతుంది. గతంలో కనుక చూసినట్టయితే టెన్నిస్ నుంచి కంపల్సరీగా ఒక ప్రశ్న అయితే రావడం జరిగేది. అట్లనే యూపీఎస్ లో కూడా ఈ మధ్య ప్రశ్నలు అయితే చూస్తాం జరుగుతుందండి. అసలు గ్రాండ్ స్లామ్ అంటే ఏమిటి, ఇందులో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలిసిన అంశాలే. ఇందులో గ్రాండ్ స్లామ్ చూసినట్టుగా ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, అట్లనే వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఈ 4 కలిసి ఉంటే దీన్ని గ్రాండ్ స్లామ్ అంటారు. గ్రాండ్ స్లామ్ లో ఈ ఓపెన్ ఒకటి కాదు అని ప్రశ్న అడుగుతాను. ఈ 4 మీకు తెలుసుంటే అందులో ఒకటి తీసేసి వేరే ఓపెన్ ఇచ్చేసి ఇందులో గ్రాండ్ స్లామ్ లో లేనటువంటి టెన్నిస్ ఓపెన్ ని కనుగొనము అనే ప్రశ్న రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు టెన్నిస్ మీద ఎందుకు మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నామంటే రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని ఎగ్జామ్స్ లో అయితే ఇతనికి సంబంధించిన ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉంటుందనేసి నేను చెప్పగలను. అందుకని మరొకసారి టెన్నిస్ మీద మనం ఈ అంశాన్ని మనం డిస్కస్ చేసుకోవడం వల్ల 1-2 మార్కులు పొందడానికి అవకాశం అయితే ఉంది. సరే, ఇక్కడ గ్రాండ్ స్లామ్ లో మనం చెప్పుకున్నట్టుగా ఈ 4 అంశాలు అయితే ఉంటవి. అయితే గతంలో వచ్చేసరికి మొట్టమొదటిగా స్టార్ట్ చేసేటటువంటి గ్రాండ్ స్లామ్ ఏది, లాస్ట్ స్టార్ట్ చేసాడు గ్రాండ్ స్లామ్ ఇది. వింబుల్డన్ ఎక్కడ ఏ దేశంలో జరుగుతుంది, వింబుల్డన్ టోర్నమెంట్ ఏ దేశంలో జరుగుతుంది అనేవి ఈ ప్రశ్నలు అనేది రావడం జరిగిందండి. బ్రిటన్ లో జరుగుతుందని, అంటే మర్చిపోతాను మళ్ళీ చెప్తున్నా, బ్రిటన్ లో వింబుల్డన్ జరుగుతుందండి. బ్రిటన్ లో ఉన్నటువంటి కోర్టులు ఏవి, ఆ కోర్టులను కూడా అడగడం అనేది జరిగిందండి. కాబట్టి వింబుల్డన్ ప్లస్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ అనేది ఇప్పుడు మళ్ళీ తెర మీదకు వచ్చినటువంటి ఒక కరెంట్ అఫైర్స్. ఎందుకని కరెంట్ అఫైర్ వచ్చిందంటే రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్. ఇతను స్విస్ అంటే స్విట్జర్లాండ్ కి చెందినటువంటి దేశస్థుడు. స్విట్జర్లాండ్ కి చెందినటువంటి దేశస్థుడు. కాబట్టి ఇవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. దాంతో పాటు మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత క్రీడా ప్రాధికార సంస్థ ఏమున్నది అనేది కానీ డిస్కస్ చేస్తే దాంట్లో నుంచి కూడా మనకి ప్రశ్నలు రావడానికి అవకాశం, అది కూడా ఈ వీడియోలోనే మనం డిస్కస్ చేద్దామండి. భారతదేశంలో నుండి అత్యున్నతమైన క్రీడా ప్రాధికార సంస్థ ఏదండి, SAI అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడ ఉందండి అనేది గతంలో ప్రశ్నలు మనం చూసామండి.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ సాయ్ ఎక్కడ ఉందండి అంటే దీంట్లో రెండు భాగాలు అయితే ఉంటాయి. ఒకటి అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంది, లేకపోతే ఎకడమిక్స్ ఎక్కడ ఉంది అనేసి అడగొచ్చు అండి. ఎకడమిక్స్ ఎక్కడ ఉంది, ఎకడమిక్స్ అంటే ఇక్కడ ఏముంది, ట్రైనింగ్ అన్నమాట. ట్రైనింగ్ సెంటర్స్ ఏమైనా అత్యున్నతమైన ట్రైనింగ్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేసేటటువంటి క్రీడాకారులు తయారు చేసేటటువంటి ట్రైనింగ్ సెంటర్స్ అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంటుందండి, ఇది న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విభాగం అనేది ఉంది. మరి ఎకడమిక్స్ ట్రైనింగ్ ఎక్కడ ఉంది, అత్యున్నతమైన సరికి పాటియాలా ఎక్కడండి, పంజాబ్ లో ఉండడం జరిగింది. పంజాబ్. రెండోది తిరువనంతపురం కేరళలో రెండోది అయితే ఉండడం జరిగిందండి. అయితే దీని మీద ప్రశ్న, పాటియాలో ఉన్న దాని మీద ప్రశ్న అయితే రావడం జరిగింది. ఎన్ఎస్ ఎక్కడ ఉన్నది, ఎన్ఎస్ఎన్ఐఎస్ అంటే నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్కడ ఉన్నది అని ప్రశ్న అడగడం జరిగిందండి. గతంలో ఎక్కడ ఉందండి, పాటియాలా పంజాబ్ లో ఉందన్నమాట. పెద్ద ఇన్స్టిట్యూట్, ట్రైనింగ్ సెంటర్ అన్నమాట, పెద్ద ట్రైనింగ్ సెంటర్. ఇక్కడ భారతదేశంలో నేషనల్ స్పోర్ట్స్ అని ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి. ఇందులో ఫస్ట్ నుంచి 4th ప్లేస్ వరకు అప్రాక్సిమేట్ చెబుతుందండి. 4th ప్లేస్ వరకు వచ్చినటువంటి క్రీడాకారుల్ని ఆయా క్రీడల్లో వచ్చే క్రీడాకారులు తీసుకొని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేస్తారన్నమాట. ఇలా ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే భారతదేశంలో ఉండడం జరిగింది. అట్లనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1982లో మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 1984లో ఒక సంస్థగా ఇది ఏర్పడింది. ఇదే ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఫర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. దీని గురించి కూడా ప్రశ్నలు అనేవి మనం ఎగ్జామ్స్ లో పరిశీలించడం అయితే జరిగింది. అయితే మీకు తెలుసు, ఇప్పటికే చాలా మంది చదువుకుంటారు, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం ఏది, అది మొట్టమొదటి ఏ పేరుతో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఏ పేరుతో మార్పు చెందింది అనేది కూడా ఈ వీడియోలో చూస్తారండి. రాజీవ్ ఖేల్ రత్న. మరి ఇప్పుడు ఏ పేరుతో ఉందండి, దీన్ని మార్చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చారన్నమాట. ధ్యాన్ చంద్ ఎవరండి, మీ అందరికి తెలుసు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రీడాకారుడికి, ప్రతి వ్యక్తికి, కాంపిటేటివ్ ఉన్న ప్రతి వాళ్ళకి ధ్యాన్ చంద్ గారి గురించి తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ధ్యాన్ చంద్ ఏ క్రీడకి సంబంధించినటువంటి క్రీడాకారుడు అంటే హాకీకి చెందినటువంటి క్రీడాకారుడు. మరి మన భారతదేశంలో స్పోర్ట్స్ డే ఎవరి పేరును మనం స్టార్ట్ చేస్తాము అంటే, ఎవరి పేరును మనం జరుపుకుంటున్నాం అంటే మేజర్ ధ్యాన్ చంద్ పేరునే, ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 29ని మనం స్పోర్ట్స్ డేని చేస్తున్నాం అన్నమాట. భారతదేశం యొక్క గుర్తించినటువంటి క్రీడ ఏది, క్రికెటా, హాకీనా, లేకపోతే ఫుట్బాలా, లేకపోతే వాలీబాలా అని అడగవచ్చు. అయితే అన్ని క్రీడలకి సమప్రాధాన్యత ఇచ్చారండి. అయితే మనం ఎక్కువగా చెప్పుకునేది ఏంటంటే హాకీనే మనకి పేరు వచ్చింది. హాకీనే మనం నేషనల్ గేమ్ గా అయితే పరిగణించుకుంటున్నాం. అయితే అఫీషియల్ గా అయితే ఎక్కడా లేదు. హాకీ అన్అఫీషియల్ గా మన నేషనల్ గేమ్ గా ఉంటుంది. ఎక్కువ మంది చూసేటటువంటి క్రీడ ఏంటంటే క్రికెట్. సరే, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అట్లనే టెన్నిస్ లో 2022 ఈ టెన్నిస్ లో అన్ని గ్రాండ్ స్లామ్స్ లో వచ్చినటువంటి ఫస్ట్, సెకండ్ మరియు వారి యొక్క విన్నర్స్ లిస్ట్ కూడా మనం ఈ వీడియోలో పరిశీలించడం ద్వారా కొంచెం ఒక పరిపూర్ణత అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అయితే ఉపయోగం ఉంటుంది. అన్ని అంశాలు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఎగ్జామినేషన్ లో మనకి మార్క్స్ రావడమే మెయిన్. కాబట్టి మనం ఇందులో మనకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏంటని చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ లో ఈ మొత్తం మ్యాటర్ లో నుంచి మనకి ఎగ్జామ్ లో ఏం ఉపయోగపడుతుంది అనేది చూసినట్లయితే, మొట్టమొదట రోజర్ ఫెదరర్ ఏ దేశస్తుడు అంటే స్విట్జర్లాండ్ దేశస్తుడు. స్విట్జర్లాండ్ దేశస్తుడు. ఇతను ఎన్ని గ్రాండ్ స్లామ్స్
విన్ అయ్యాడు, గెలిచాడు. అంటే 20 గ్రాండ్ స్లామ్స్. ఇప్పుడే గ్రాండ్ స్లామ్స్ అంటే మీకు ఐడియా వచ్చాడు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గ్రాండ్ స్లామ్స్ 20 సాధించినటువంటి వ్యక్తి, 20 సాధించి ఒక సందర్భంలో ఈయన అత్యధిక గ్రాండ్ స్లాములు సాధించినటువంటి క్రీడాకారుడుగా, టెన్నిస్ క్రీడాకారుడుగా నమోదైతే అవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి రఫెల్ నాదల్ రోజర్ ఫెదరర్ ని క్రాస్ చేసి 22 గ్రాండ్ స్లామ్స్ అయితే సాధించాడు. 22 గ్రాండ్ స్లామ్స్ సాధించాడు. ఆ తర్వాత జకోవిచ్ 21 గ్రాండ్ స్లామ్స్ సాధించారు. అంటే ఇప్పుడు గ్రాండ్ స్లామ్స్ లో అత్యధికంగా ఈ రోజుగా సాధించినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు ప్రశ్న రావచ్చు, దీనికి సంబంధించి రిలేటెడ్ కాబట్టి. రఫెల్ నాదల్ 22 సాధించి మొట్టమొదటి ప్లేస్ లో ఉన్నాడు, ఫస్ట్ ప్లేస్ అండి. ఆ తర్వాత జకోవిచ్ 21 సాధించి సెకండ్ ప్లేస్ లో అయితే నమోదవడం జరిగింది. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో 20 సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే క్రీడాకారుడు రోజర్ ఫెదరర్. ఎందుకండి గ్రాండ్ స్లామ్ టైటిల్స్ 20 సాధించారు. అట్లానే కెరీర్ ఆరంభం 1998 అనుకోండి. ఒక కెరీర్ ప్రారంభంలో కూడా ఒక బాల్ బాయ్ గా స్టార్ట్ చేశాడని చెప్తున్నా. అంటే బాల్ అందించే టెన్నిస్ కోర్ట్ లో బాల్ అందించే వ్యక్తిగా స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రపంచ నెంబర్ 1 గా కొన్నాళ్ళు అయితే నిలబడటం జరిగింది. అట్లనే ఇక్కడ చూడండి, ఇదిగో 310 అనేది ఇక్కడ ఇచ్చారు చూసారండి. ప్రపంచ నెంబర్ 1 గా ఎన్ని వారాలు, అత్యధిక వారాలు ప్రపంచ నెంబర్ 1 గా ర్యాంకింగ్ ఉన్నటువంటి క్రీడాకారుడు ఎవరున్నారంటే రోజర్ ఫెదరర్. ఎక్కువ వారాలు నెంబర్ 1 పొజిషన్ లో, WTA ప్రకారం నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి క్రీడాకారుడు అంటే రోజర్ ఫెదరర్ అన్నమాట. చూడండి, అత్యధిక పురుషుల్లో మహిళల్లో కలిపి వరుసగా అత్యధిక వారాలు 237 వారాలు నెంబర్ 1 గా నిలిచిన ఘనత రోజర్దే. పెద్ద వయస్కుడైన 36 ఏళ్లు నెంబర్ 1 కూడా అతడి వయసులో కూడా అత్యధిక వయసు ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచ నెంబర్ 1 గా ఎవరున్నారంటే ఇప్పటి వరకు నమోదైంది రోజర్ ఫెదరరే. కాబట్టి ప్రపంచంలో అత్యధిక వారాలు ఉన్నటువంటి నెంబర్ 1 గా ఉన్నటువంటి క్రీడాకారుడు టెన్నిస్ లో ఎవరంటే రోజర్ ఫెదరర్. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు. అట్లనే 103 ఏటీపీ టైటిల్స్ గెలిచాడు. అత్యధిక ఏటీపీ టైటిల్స్ చెప్తూ 2వ స్థానంలో ఉన్నాడు. మొట్టమొదటిసరికే జిమ్మీ కానర్స్ 109. ఆ తర్వాత ఏటీపీ టైటిల్స్ సాధించిన వాళ్ళైతే 103 రోజర్ ఫెదరరే. కాబట్టి ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇంపార్టెంట్ గా ఉంటాయి. అట్లానే చూడండి, ఇక్కడ ఈ 4 సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, రఫెల్ నాదల్ కూడా ఈ ఇంపార్టెంట్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ చూస్తే ప్రపంచం మొత్తం రఫెల్ నాదల్ రోజర్ ఫెదరర్ మధ్య గనక టెన్నిస్ స్టార్ట్ అయిందని ప్రపంచం మొత్తం వీళ్ళ ఆట మీద కేంద్రీకరించి అతి శక్తివంతమైన, అతి పోటాపోటీ అయినటువంటి గేమ్ అయితే వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. కాబట్టి ప్రపంచం మొత్తం వీళ్ళ యొక్క పోరాటం ఇది ఎవరు గెలిచారనేది అక్కడ ఇంపార్టెంట్ కాదండి, అంత పోరాటంగా అనమాట. చివరికి ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ ఎక్కడ వీళ్ళు అనేది తగ్గకుండా ఆడి ప్రపంచానికి టెన్నిస్ క్రీడా వినోదం పంచినటువంటి జంట ఎవరంటే రోజర్ ఫెదరర్ మరియు రఫెల్ నాదల్ గా వీళ్ళిద్దరూ చరిత్రకు ఎక్కినటువంటి క్రీడాకారులు. కాబట్టి ఈయన రిటైర్మెంట్ అవుతున్నప్పుడు రఫెల్ నాదల్ ఇచ్చినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు చూడండి, చాలా అందముగా అయితే ఇవ్వడం జరిగిందండి. అయితే రఫెల్ నాదల్ కంటే 3 సంవత్సరాలు ముందు క్రీడా ప్రపంచంలోకి, టెన్నిస్ లోకి రోజర్ ఫెదరర్ రావడం జరిగింది. అట్లానే చూడండి, వీటికి అన్ని సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఇవి కూడా మీరు చదువుకోవచ్చు అండి. అట్లనే చివరిగా రోజర్ ఫెదరర్ ఏ మ్యాచ్ ఆడాడు, ఎప్పుడు ఏ టోర్నమెంట్ లో లాస్ట్ మ్యాచ్ అనేది ఆడాడు అనేది ఇంపార్టెంట్ అండి. వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్, వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ లో ఆడాడండి. ఇది లాస్ట్ మ్యాచ్. అది ఏ సంవత్సరం ఎప్పుడు అంటే జూలై 2021లో లాస్ట్ మ్యాచ్ అనేది ఆడటం జరిగింది. ఆ మ్యాచ్ లో ఎవరి మీద ఆడి ఓడిపోవడం జరిగిందంటే హ్యూబర్ట్
హర్కస్, హ్యూబర్ట్ హర్కస్. ఇతను ఏ దేశస్తుడు అంటే పోలాండ్ దేశస్తుడు హ్యూబర్ట్ హర్కస్. ఇతని మీద ఆడటం క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడం అనేది జరిగింది. ఇక అప్పటి నుంచి జూలై 21తో ఈ మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మ్యాచ్ లో ఆడలేదండి. ఇప్పటి వరకు ఏ మ్యాచ్ ఆడలా. తర్వాత వచ్చేసరికి అనేక గాయాలు, శస్త్రచికిత్సలు జరిగి కోర్టులోకి రావడానికి అతనికి ఈ యొక్క శరీరం అనేది ఫుల్ పేజ్డ్ గా సహకరించకపోవడం వల్ల నిన్న రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ గాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులందరూ ఇది ఒక హఠాత్ పరిణామంగా ఊహించి ఇంకా ఇంత మంచి టెన్నిస్ అయితే మనం చూడలేదని దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇది కూడా మీరు చదువుకుంటారనేసి మీకు ఇదంతా నేను ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనం గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అనేది చెప్పుకున్నామండి. గ్రాండ్ స్లామ్ అనేది చూడండి, ఇదిగో గ్రాండ్ స్లామ్ మళ్ళీ ఇది తెర మీదకి రావడం అనేది జరిగింది అనమాట. గ్రాండ్ స్లామ్ అంటే ఏమేమి ఉంటాయి, మొట్టమొదటి స్టార్ట్ అయ్యేటప్పుడు గ్రాండ్ స్లామ్ ఏంటి అనేది ప్రశ్న కూడా ఇచ్చారండి. అంటే మనం అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటాం, ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అనేది మనం చదువుకొని ఉంటాం. కాబట్టి టాపిక్ ను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో గతంలో ప్రశ్న చూడటం జరిగిందండి. ఆ గ్రాండ్ స్లామ్ లో ఉన్నటువంటి ఓపెన్స్ ఏవి అంటే మొట్టమొదటి చూస్తే ఇదిగోండి, గ్రాండ్ స్లామ్ లో 4 మేజర్ అనేవి ఉంటాయనేసి మనకి ఇక్కడ స్పష్టంగా మీకోసం అయితే ఇది నేను ఇవ్వడం జరుగుతుందండి. మేజర్ గా 4 గ్రాండ్ స్లామ్లు ఉంటాయి. ఇది మొట్టమొదటి స్టార్ట్ అయ్యే గ్రాండ్ స్లామ్ ఏంది, ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్స్ లో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నేను మీకోసం తెలుగులో కూడా రాస్తున్నా. జనవరి మధ్య నుంచి, అంటే మిడ్ జనవరి అని ఇచ్చారనమాట. మొట్టమొదటి స్టార్ట్ అయ్యేటటువంటి గ్రాండ్ స్లామ్ ఏదండి అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఫ్రెంచ్ ఓపెన్ ఇది ఆల్సో నోన్ యాజ్ రోలాండ్ గ్యారోస్ అనే స్టేడియం ఎక్కడ ఉంది అనేసి అడుగుతారు. రోలాండ్ గ్యారోస్ రిలేటెడ్ టు ఫ్రెంచ్ ఓపెన్. రోలాండ్ గ్యారోస్ అది ఎక్కడ ఉందండి అంటే ఇది క్లే కోట్ అని మట్టితో చేసింది అనమాట. అంటే టెన్నిస్ ఆడేటటువంటి ఈ యొక్క భూమి దేంతో తయారు చేసింది అనేది కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుందండి. దాని మీద ఆట కూడా వైవిధ్యభరితంగా అనేది ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మే టు ఎర్లీ జూన్, అంటే మే టు జూన్ ఈ 2 మాసాల్లో జరిగేటటువంటి ఓపెన్ ఏదంటే ఫ్రెంచ్ ఓపెన్. ఆ తర్వాత వింబుల్డన్ ఆల్సో నోన్ యాజ్ యూకే ఓపెన్, అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ లో జరిగింది. ఒకసారి ప్రశ్న అయితే రావడం జరిగింది. వింబుల్డన్ ఏ దేశంలో జరిగేటటువంటి టెన్నిస్ ఓపెన్ అనేసి అడిగాడండి. ఇక్కడ వింబుల్డన్ ఉంది కాబట్టి ఏ దేశంలోని ఈ 4 అయితే ఇవ్వడం జరిగింది. ఏ దేశం అండి ఇది, గ్రేట్ బ్రిటన్ ఆర్ యునైటెడ్ కింగ్డమ్ ఆర్ ఇంగ్లాండ్ లో జరిగేటటువంటి గేమ్ ఏదంటే వింబుల్డన్ టెన్నిస్ అండి. ఇది గ్రాస్ కోర్స్ లో జరిగింది. ఇది ఎప్పుడండి, జూన్ జూలై, అంటే ఇది అయిపోగానే మళ్ళీ వింబుల్డన్ స్టార్ట్ అయ్యింది అనమాట. జూన్ జూలై ఇది రాయాల్సిన పని లేదు, కానీ అయినా మీకు గుర్తుంటుంది అనేసి నేను రాయటం జరిగిందండి, రాస్తున్నాను. అట్లనే లాస్ట్ గా జరిగేది ఏంటంటే యుఎస్ ఓపెన్ ఇది హార్డ్ కోర్స్ లో సెప్టెంబర్ లో జరిగింది అనమాట. సెప్టెంబర్ లో జరిగింది. కాబట్టి ఇప్పుడు మీకు తెలుసు, చాలా మంది తెలుసు, 90% ఓ 10% కి రేపు ప్రశ్న అనేది అంటే రోజర్ ఫెదరర్ మీద అడగకపోయినా ఈ అంశాల మీద అడిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి చూడండి, ఇక్కడ 4 అనేవి గ్రాండ్ స్లామ్స్ లో ఉండేవి. ఇందులో ఒకటి గ్రాండ్ స్లామ్ కు సంబంధించిందిగా 3 ఇచ్చి ఒకటి వేరేది ఇవ్వచ్చు. కాబట్టి ఇందులో నుంచి మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటి, లాస్ట్ కి ముగించేది ఏంటి. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటి, ఆస్ట్రేలియన్ ఓపెన్, లాస్ట్ కి అయ్యేది యుఎస్ ఓపెన్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసామండి. అయితే ఎన్ని కేటగిరీలో జరుగుతుంది ఇదనేది చూస్తే
ఎన్ని కేటగిరీలో జరుగుతుందండి అంటే 5 కేటగిరీలో జరుగుతుందండి. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి. గ్రాండ్ స్లామ్ ఎన్నిట్లో జరుగుతుందండి? ఒకటి మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, అట్లానే మిక్స్డ్ డబుల్స్, అంటే 1 మేల్ 1 ఫీమేల్ అనే ఉంటారు. చూడండి ఇక్కడ మనం ఎక్కువగా ప్రశ్నలు అడిగేది ఏంటంటే మెన్స్ లేకపోతే ఉమెన్స్ సింగిల్స్ గురించి అడుగుతారు అనమాట. అయితే ఇవి కూడా చూసుకుంటే మంచిది, ఇది కూడా ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య మెయిన్ స్ట్రీమ్స్ మీద ప్రశ్నలు తీసేసి దాన్ని హైడింగ్ మీద వెళ్తున్నారు కాబట్టి అది కూడా చూడండి. కాబట్టి మీకోసం ఏంటంటే మరొకసారి మీరు గుర్తు చేసుకోవడానికి ఈ విన్నర్స్ లిస్ట్ అనేది కూడా ఒకసారి మీకు ఇవ్వడం జరిగింది. నేనైతే ఈ లిస్ట్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఫస్ట్ సెకండ్ అంటే మెన్స్ ఉమెన్స్ గురించి సింగిల్స్ గురించి డిస్కస్ చేసుకుంటా వెళ్ళిపోదామండి. ఇక్కడ చూడండి, ఫ్రెంచ్ ఓపెన్ అనుకున్నాం. ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ విన్నర్స్ ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసరికి రఫేల్ నాదల్, క్యాస్పర్ రూడ్ నార్వేజియన్. అట్లానే ఉమెన్స్ వస్తే ఇవాగా స్వయాటెక్, కోకో గాఫ్ వచ్చేసరికి యుఎస్. ఇవన్నీ మెన్స్ డబుల్స్, అట్లానే ఉమెన్స్ డబుల్స్, అట్లానే మిక్స్డ్ డబుల్స్ కూడా చూడండి. ఇది ఫ్రెంచ్ కి సంబంధించినటువంటి 2022 విన్నర్స్ లిస్ట్ అండి. అట్లానే ఆస్ట్రేలియన్ చూద్దాం. చూడండి, ఆస్ట్రేలియన్ లో చూస్తే మెన్స్ సింగిల్ మళ్ళీ రఫేల్ నాదల్, డానియల్ మెడ్వెడేవ్, అట్లానే ఉమెన్స్ వచ్చేసరికి ఆష్లీగ్ బార్టీ, అట్లానే డానియల్ కొలిన్స్ వచ్చేసరికి ఇవి. ఇట్లానే ఈ వీటిని కూడా మీరు ఒకసారి చూడండి, ఖాళీగా ఉన్నప్పుడు ఇవి చదువుకోండి, నోట్ చేసుకోండి. ఇవన్నీ మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, అట్లానే మిక్స్డ్ డబుల్స్ అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వింబుల్డన్ ఎక్కడ జరిగిందండి అంటే బ్రిటన్ లో జరిగింది, గ్రేట్ బ్రిటన్ ఆర్ ఇంగ్లాండ్ లో జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్స్ వచ్చేసరికి సింగిల్స్ వచ్చేసరికి జోకోవిక్ సెర్బియా. ఏ దేశస్తులు కూడా అడుగుతారు, కిర్గియోస్, ఆస్ట్రేలియా మెన్స్. అట్లానే ఉమెన్స్ వచ్చేసరికి రిబాకినా, కజకిస్తాను, రష్యా అనమాట ఇది. అట్లానే ఓ జబేర్, ట్యునీషియా రన్నర్స్ వచ్చేసరికి. మిగతా మీరు ఒకసారి చూసుకోండి, నోట్ చేసుకోండి. ఎంత మీరు మిగతా అంశాలు కనుక చూసుకుంటే అంత ఇంపార్టెంట్ అండి. మిక్స్డ్ డబుల్స్ కూడా చదువుకున్నారు అనుకోండి, ఏమో అడిగితే అడగవచ్చు, అడగలేమని చెప్పవచ్చు. అన్ని అంశాల మీద అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇది రీసెంట్ గా జరిగినటువంటి యుఎస్ ఓపెన్ అనమాట. యుఎస్ ఓపెన్ లో కనుక చూసినట్లయితే మెన్స్ సింగిల్ ఆల్క్రాజ్, గార్ఫియా, అట్లానే రూడ్ వచ్చేసరికి రన్నర్స్ వచ్చారండి. విన్నర్స్ ఏమో ఆల్క్రాజ్. అట్లానే ఉమెన్స్ వచ్చేసరికి ఇక్కడ స్వియాటెక్ వచ్చింది, అట్లానే ఓ జబర్ అనేది రావడం జరిగిందండి. చూడండి, ఇవన్నీ ఇంకా మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. మళ్ళీ ఒకసారి మీకోసం ఇవన్నీ రొటేట్ చేస్తాను. ఇక్కడి నుంచి చూడండి, రాసుకోండి. ఇవి వీలైతే మీరు నోట్ చేసుకుంటే ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఏదో ఒక అంశం మీద ప్రశ్న అనేది రావడానికి అవకాశం ఉందండి. ఏదో ఒక అంశం మీద రావడానికి అవకాశం ఉంది. అట్లనే మనం చూసినట్లయితే ఇక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుందాం అండి. భారతదేశంలో అత్యంత లేకపోతే ఎపెక్స్ స్పోర్ట్స్ సంస్థ ఇన్స్టిట్యూషన్ ఏదంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పుకున్నాం. సాయ్ అంటారు సింపుల్ గా. దీనికి అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఎక్కడ ఉంది అనుకున్నాం మనం? సాయ్ అనేది అసలు ఎప్పుడు ఏర్పడింది? ఈ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మీరు చూడండి, సాయ్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే ఇక్కడ చూడండి, 1900 ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1982 మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే 1982లో స్టార్ట్ అయ్యి ఇది 1984లో ఇది ఒక సంస్థగా, అత్యున్నత క్రీడా ప్రాధికార సంస్థగా ఏర్పడింది అనమాట. జూరిడిక్షన్ అంటే ఇండియానే, మన ఇండియాకి సంబంధించిన అత్యంత ప్రాధికార సంస్థ, ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అయితే చూడండి, సాయి హ్యాజ్ 2 స్పోర్ట్స్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, అంటే 2
ఆ అకాడమిక్ సంబంధించినటువంటి దానిలో విద్యా బోధన అంటే ఏంటి, అందులో ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఉంటారు, మాస్టర్ స్పోర్ట్స్ ఉంటారు, అట్లానే డిప్లొమా స్పోర్ట్స్ ఉంటారు, అట్లానే బ్యాచిలర్ డిగ్రీ స్పోర్ట్స్ అనే ఉంటారు. అంటే కోచెస్ తయారు చేయటము, అట్లానే డ్రిల్ మాస్టర్ తయారు చేయటము, ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దాంతో పాటుగా 1 to 4 ఎవరైతే మెడల్ సాధించి ఉంటారో నేషనల్ గేమ్స్ లో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చేదే ఈ సాయి హ్యాజ్ 2 స్పోర్ట్స్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. అట్లనే సాయి రీజనల్ సెంటర్స్ 11 అనే ఉండేయండి. త్రూ అవుట్ నేషనల్ గా 11 రీజనల్ సెంటర్స్ కూడా పెట్టారు. అట్లనే 14 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా పెడతాం జరిగింది. 56 స్పోర్ట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెడతాం జరిగింది. వీటి గురించి ఏంటంటే ఇది చెప్పుకుంటా పోతా ఉంటే మీకు ఎక్కువ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ డిస్కస్ చేద్దామండి. చూడండి, ఇది ఖాళీగా ఉన్నప్పుడు ఇది చూడవచ్చు. ఇందులో ఇక్కడ చూడండి, సాయి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి, ఇదిగోండి ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి, చూస్తే ఇదిగో సాయి హెడ్ క్వార్టర్స్. సరే, ఇక్కడ పడతలేదండి. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఢిల్లీ, లోడీ రోడ్ ఢిల్లీలో ఉందన్నమాట హెడ్ క్వార్టర్స్. ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్ పరిపాలనా విభాగము, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిపాలన విభాగం ఎక్కడండి, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఢిల్లీలో ఉందన్నమాట. అట్లానే యాన్యువల్ గ్రాంట్ ఎంత ఇస్తారు, 3,062.60 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. అట్లానే యూఎస్ డాలర్లో $360 మిలియన్. ఇది 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ గా చెప్పుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసరికి అనురాగ్ ఠాకూర్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కి అనురాగ్ ఠాకూర్ గారు ప్రస్తుతం ఉన్నారండి. ఇది పేరెంట్ డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ గా చెప్పొచ్చు. కాకపోతే ఇది మీకు ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో దీని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ వచ్చేసరికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని బ్రాంచెస్, వాటికి సంబంధించినటువంటి ఏవైతే ట్రైనింగ్ ఇస్తారనేది ఇక్కడంతా రాసి ఉంది. అయితే దాని గురించి మనం ఒక్కసారి డిస్కస్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మనకి ఎగ్జామ్ లో గతంలో ఏమొచ్చినాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. చూడండి, ఇక్కడ వచ్చేసరికి మీకు అంత ముందు చెప్పినట్టుగా నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇదండి. మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్. ఇక్కడ రిఫరెషర్స్ కోర్సెస్, సర్టిఫికేట్ కోర్సెస్ మరియు డిప్లొమా స్పోర్ట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు మాస్టర్ డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు స్పోర్ట్స్ మెన్స్ కి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఎక్కడ ఉంది, పాటియాలలో ఉంది. ఇది ప్రశ్న అడిగింది గతంలో, పాటియాలా ఉంది. ఇది పాటియాలా ఎక్కడ ఉందండి, పంజాబ్ లో ఉంది. చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అండి, ఇది చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అండి. ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి, ఇది ఎన్ఎస్ఎన్ఏఎస్, ఇది ఎన్ఎస్ఎన్ఏఎస్ పెద్ద మహారాజా యొక్క బిల్డింగ్ నే దీనికి ఇవ్వడం జరిగింది. నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పాటియాలా, ఇది పాటియాలా అండి. ఈ పాటియాలో చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ అండి, ఇది చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్. మీరు గనక ఖాళీగా ఉన్నప్పుడు చూసినట్లయితే దీనికి సంబంధించి అంతా వచ్చింది. అయితే ఇక నెక్స్ట్ అకాడమిక్ వచ్చేసరికి సదరన్ పాయింట్ లో వచ్చేసరికి ఇదండి, లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నమాట. లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇది తిరువనంతపురంలో ఉంది. తిరువనంతపురం ఎక్కడండి, కేరళలో ఉంది అనమాట. ఇది సదరన్ మోస్ట్ లో ఉంది కేరళలో. ఇది కూడా ట్రైనింగ్ మరియు అన్ని సర్టిఫైడ్ కోర్సెస్, డిప్లొమా ఇన్ స్పోర్ట్స్, అట్లనే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పోర్ట్స్, అట్లనే మాస్టర్ డిగ్రీ స్పోర్ట్స్, అకాడమిక్స్ మొత్తానికి సంబంధించిన అన్ని అంశాలు ఇందులో లభిస్తాయి అన్నమాట. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని కోచెస్ గా తయారు చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి. అట్లనే స్పోర్ట్స్ సంబంధించిన కొన్ని వ్యూస్ అయితే కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అట్లనే మనం చూసినట్లయితే అలాగే మనం లక్ష్మీబాయి నేషనల్
కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ LNCP అటు తిరువనంతపురం అనేది డిస్కస్ చేస్తున్నాడు. సదరన్ మోస్ట్ లో వచ్చేసరికి మనం చెప్పుకుంది ఇదే అనమాట. ఇది లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ LNCP తిరువనంతపురం. దీంట్లో కూడా చూస్తే చూడండి, బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, MPE, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, PhD కోర్సెస్ కూడా ఇందులో ఉంటాయి. అట్లానే స్పోర్ట్స్ మెడిసిన్ ఇలాంటివి కూడా ఇందులో ఉంటాయి ఎకనామిక్స్ గా. అట్లా ట్రైనింగ్ సెంటర్స్ అనేవి సాయికి వచ్చేసరికి ఈ రెండేనండి. ఈ రెండు, ఒకటేమో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ NSNIS పాటియాల. ఇది గతంలో ప్రశ్న అడిగాడు. ఈసారి వచ్చేసరికి ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ LNCP తిరువనంతపురంలో ఉందండి. ఇవి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అందుట్లో భారతదేశంలో అత్యైనటువంటి క్రీడా పురస్కారాలు ఏమని చెప్పుకున్నామండి, అవి మీకు తెలిసినవేనండి. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. అట్లనే మొట్టమొదట ఏ పేరు మీద అత్యున్నత క్రీడా పురస్కారం అనేది చేయడం జరిగిందండి. అవార్డ్స్ కనుక చూసినట్లయితే మొట్టమొదట రాజీవ్ ఖేల్ రత్న, ఇది ప్రశ్న గతంలో ఇవ్వడం జరిగింది. అత్యున్నతమైనటువంటి పురస్కారం అంటే క్రీడాకారులకు ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం భారతదేశంలో ఏదండి, రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అనమాట. అవార్డు దీనికి ఎంత అమౌంట్ ఇస్తారనేసి గతంలో అడిగారంటే 25 లక్షలు అండి. 25 లక్షలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇది హైయెస్ట్ అమౌంట్ అనమాట, 25 లక్షలు. దీంతో పాటు ఒక మెడల్ ఇస్తారు, సర్టిఫికెట్ మరియు 25 లక్షలు క్యాష్ అనేది ఇస్తారు. అయితే మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుగా ఉంది. ఆ తర్వాత దీన్ని ఎలా మార్చారు అనేది ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఎలా మార్చారు అనేది మన భారతదేశ ప్రముఖ హాకీ క్రీడాకారుడైనటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, పురస్కారంగా దీన్ని మార్చడం జరిగింది. ఇది ఇప్పుడున్నటువంటి అవార్డు పేరు అన్నమాట. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చారు. ఎందుకు మార్చారంటే మేజర్ ధ్యాన్ చంద్ ఏ క్రీడాకారుడు, ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారుడు గతంలో వస్తే హాకీకి సంబంధించినటువంటి క్రీడాకారుడు, మనకు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ రావడానికి కూడా కృషి చేసినటువంటి వ్యక్తి అనమాట ధ్యాన్ చంద్ గారు. అనేక అద్భుత విజయాలు హాకీకి సంబంధించినటువంటి చాలా కంట్రిబ్యూషన్ అయితే చేసినటువంటి వ్యక్తి. భారతదేశానికి పేరు రావడానికి హాకీ క్రీడ మన జాతీయ క్రీడగా పరిగణించడానికి ప్రధాన కారుడు ఎవరంటే ధ్యాన్ చంద్ గారు. అందుకని అతని యొక్క పుట్టినరోజుని, ధ్యాన్ చంద్ గారి యొక్క పుట్టినరోజుని ఆగస్టు 29ని నేషనల్ స్పోర్ట్స్ డేగా మనం పరిగణిస్తున్నాం అనమాట. నేషనల్ స్పోర్ట్స్ డేగా భారత ప్రభుత్వం ప్రకటించిందండి. ఏ రోజు? ఆగస్టు 29ని. అందుకని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా రాజీవ్ గాంధీ అవార్డుని దీన్ని ఇలా మార్చడం అనేది జరిగిందండి. మేజర్ ధ్యాన్ చంద్ ఇది అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం, క్రీడాకారులకు ఇచ్చేటువంటి పురస్కారాలు అనమాట. అయితే 2021లో ఇది ఎవరెవరికి వచ్చిందంటే కనీసం 12 మంది క్రీడాకారులకి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు మనకు ముఖ్యంగా మనం తెలిసినటువంటి వ్యక్తులు ఎవరండి ఇందులో కనుక చూసినట్లయితే క్రికెట్ నుంచి మిథాలీ రాజు ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఉమెన్స్ కెప్టెన్ గా చేసిందండి. భారత కెప్టెన్ గా చేసిందండి, మహిళల కెప్టెన్ గా చేసింది. అట్లనే నీరజ్ చోప్రా కూడా ఇవ్వడం జరిగిందండి. నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ కి సంబంధించి జావలిన్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే శ్రీజేష్ కూడా ఇవ్వడం జరిగింది. ఈయన
హాకీ క్రీడాకారుడు అండి, హాకీకి. కాబట్టి హాకీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి శ్రీజేష్ కూడా ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కువగా ప్రాచుర్యంలో వచ్చింది ఏంటంటే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, దాన్ని మార్చి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చారు. ఇది మన భారతదేశంలో అత్యున్నత పురస్కారము. దీని క్రైటీరియా ఆఫ్ సెలక్షన్ ఏంటండి అంటే 4 సంవత్సరాలు క్రీడాకారుడు ఆ క్రీడలో వాళ్ళు చూపించినటువంటి ప్రతిభను బట్టి సెలెక్ట్ చేస్తారండి. 4 సంవత్సరాలు గతంలో అంటే ఈ రోజు నుంచి 4 సంవత్సరాల క్రితం నుంచి ఆ క్రీడాకారుడు ఆ క్రీడలో చూపించిన ప్రతిభను ఆధారంగా ఈ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిద్దండి. కాబట్టి ఇది మన భారతదేశంలో అత్యున్నతమైన అవార్డుగా చెప్పుకోవచ్చు అండి. ఇక దీంట్లో 2 times అంటే 2 సార్లు, ఒకసారి రావడమే కష్టం అండి. 2 సార్లు ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం పొందినటువంటి వ్యక్తి ఎవరండి అంటే ఈ పంకజ్ అద్వానీ. బిలియర్డ్ అండ్ స్నూకర్స్ అనమాట. 2 సార్లు పంకజ్ అద్వానీ 2 సార్లు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సివిల్స్ లో కూడా అడిగినట్టు ఉండారండి. ఈయన బిలియర్డ్స్ మరియు స్నూకర్ సంబంధించిన క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు అండి. 2 సార్లు అత్యధికంగా రావడం జరిగింది. ఆ తర్వాత చూస్తే మనకు తెలుసండి అర్జున్ అవార్డు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్జున్ అవార్డు క్రీడల్లో ప్రతిభ కనపరిచినటువంటి క్రీడాకారులకు ఇచ్చేటువంటిది ఈ యొక్క అర్జున్ అవార్డు. ఇది 4 సంవత్సరాల యొక్క క్రీడాకారుని యొక్క ప్రతిభను బట్టి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ముఖ్యులు కనుక చూసినట్లయితే అర్జున్ అవార్డులో కనుక మనం లాస్ట్ ఇయర్ కూడా చెప్పుకోవచ్చు అండి. ఇది ఇందులో కనుక అర్జున్ అవార్డులో కనుక చూసినట్లయితే అర్జున్ అవార్డు అనేది 4 సంవత్సరాల క్రైటీరియాగా చెప్పుకున్నామండి. అట్లానే దీనికి ఇచ్చేటప్పుడు క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 15 లక్షలు అండి. 15 లక్షలు. మరియు బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ అర్జున అంటే మహాభారతంలో కనుక చూసినట్లయితే అర్జున్ యొక్క ప్రతిభ ఆధారంగా ఈ అవార్డుకి ఆ పేరు అయితే పెడతాం జరిగిందండి. ఇక్కడ బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ అర్జున అనే విగ్రహం కూడా ఇవ్వడం జరిగింది, మెడల్ కూడా ఇవ్వడం జరిగింది అండి. కాస్యంతో తయారు చేసింది. ఇది అర్జున్ అవార్డు ఇచ్చేటువంటి అవార్డు. అర్జున్ అవార్డుకి ఇచ్చేటువంటి సెలక్షన్. అట్లనే చూసినట్లయితే ద్రోణాచార్య అవార్డు అండి. ఈ పేరులోనే ఉంది. మహాభారతంలో ద్రోణాచార్యులు ఆచార్యులుగా ఉండి కౌరవులకి మరియు పాండవులకి విలువిద్య నేర్పినటువంటి ఆచార్యులు, కోచ్ అని చెప్పొచ్చు అండి. కోచ్లకి ఇచ్చేటటువంటి అవార్డు అండి. ఇది శిక్షకులకు ఇచ్చేటువంటి అవార్డు, కోచ్లకు ఇచ్చేటువంటి అవార్డు. దీన్ని కనుక చూసినట్టే మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ ముగ్గురికి అయితే రావడం జరిగిందండి. వాళ్ళ చూసినట్టు బాలచంద్ర, భాస్కర్ భగవత్, అట్లనే ఓం ప్రకాష్ భరద్వాజ్, అలాగే ఓఎం నంబియార్. బాలచంద్ర, భాస్కర్ భగవత్. ఈయన బ్రెజిలింగ్ చెందిన వాళ్ళు. అట్లనే నంబియర్, ఓఎం నంబియర్, ఈయన అథ్లెటిక్స్ అనమాట. ఓఎం నంబియర్ అథ్లెటిక్స్ కి చెందినటువంటి కోచ్ గా ఉన్నారు. అట్లనే ఓం ప్రకాష్ భరద్వాజ్ బాక్సింగ్ అనమాట. ఓం ప్రకాష్ భరద్వాజ్ ఈయన బాక్సింగ్ చెందినటువంటి కోచ్ అనమాట. ఇవే కాకుండా ఇంకా క్రీడా పురస్కారాలు, లైఫ్ అచీవ్మెంట్స్, ధ్యాన్ చంద్ లైఫ్ అచీవ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసామంటే, ఈ వీడియోలో మనం రోజర్ ఫెదరర్ గురించి ముఖ్యంగా డిస్కస్ చేసాము. రోజర్ ఫెదరర్ ప్రపంచ మేటి టెన్నిస్ దిగ్గజం అండి. ఈయన రిటైర్మెంట్ అనేది ప్రపంచ క్రీడాకారులకి కొంత విస్మయం కలిగించింది. అలాగే
దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేదంటే ఖచ్చితంగా మళ్ళీ టెన్నిస్ అనేటువంటి అంశము స్పోర్ట్స్ లో మరియు కరెంట్ అఫైర్స్ లో మళ్ళీ ఒక మార్కులు వచ్చే అంశంగా తయారైందని మనకి తెలుస్తుందండి. కాబట్టి దీని మీద ఫోకస్ చేయటం వల్ల, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి క్రీడల మీద మనం ఫోకస్ చేయటం, మనకు సంబంధించిన అవార్డుల గురించి మనం ఫోకస్ చేయటం వల్ల మనకి మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉందని భావించి ఈ వీడియో మీకోసం చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు మన వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ జయదేవ్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కంపల్సరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ వీడియోస్ అయితే మీకు అందించడం జరుగుతుంది. అట్లానే బెల్ బటన్ క్లిక్ చేయటం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయని తెలుసండి. అలాగే లైక్ చేయడం అనేది మర్చిపోవద్దండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయటం వల్ల వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఇన్స్టిట్యూట్ కూడా అభివృద్ధికి సహకరించిన వాళ్ళు అవుతారనేసి మీకు మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ మీ జయదేవ్ అకాడమీ.